तेलंगाना के न्यूज़ में आप तमाम के खैर मकदमे बढ़ते हैं। खबर की जानिब कोतवाल हैदराबाद कोत्ताकोटा श्रीनिवास रेड्डी ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि शख्स को किया गिरफ्तार जो कि हैदराबाद ये के अलावा कई जगहों से लोगों को लूटने का काम अंजाम दे रहे थे। रौनक तान्ना को गोवा से गिरफ्तार किए जाने की तल्ला दी गई है। ये तमाम तर स्कैम दुबई से चलाया जा रहा था। लोगों को इन्वेस्टमेंट के बाद स्टॉक्स में भारी मुनाफा देने का लालच देते हुए लूटने का काम अंजाम दे रहे थे। 3 करोड़ 16 लाख रुपए की ठगी का मामला सामने निकल कर आया। पुलिस ने तफसीलात में बताया कि 20 लाख रुपए अकाउंट्स में फ्रीज कर दिए गए हैं। इस तरह के ऑनलाइन ट्रांजैक्शंस और बहुत सारे लोगों को धोखा देने का काम ये लोग अंजाम दे रहे थे, जबकि 95 बैंक अकाउंट्स दूसरे लोगों से ताल्लुक़ रखते हैं। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। దగ్గర అతను కొంటాడు అంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసింది వేరు, బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ వేరే ఉంటారు. కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చేటప్పటికి ఆ క్రెడెన్షియల్స్ అన్ని ఈ మధ్య ఇది ఒకటి మనకు ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఎందుకంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ స్పీడ్ కొరకు, ఎక్స్పీడియన్సీ కొరకు, కన్జ్యూమర్స్ యొక్క సౌలభ్యం కొరకు అది ఏర్పరిచారు. కానీ అది ఉపయోగించుకుంటూ ఆ సౌలభ్యాన్ని, ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తాం అంతే. మనకు ఫిజికల్గా అక్కడ ఉండదు. సంతకాలు చెక్ చేయడం కానీ మీకు తెలుసు, చెక్ బుక్లో మనం చెక్ రాస్తే సంతకం చేసి బ్యాంక్లో ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆన్లైన్లో ఏంటంటే ద ఓన్లీ చెక్ ఈజ్ అవర్ క్రెడెన్షియల్స్ అండ్ అవర్ పాస్వర్డ్స్ అండ్ అవర్ ఓటీపీస్. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఈ కస్టమర్స్ అంటే కొంతమంది క్లయింట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వాటిని ఆన్లైన్లో ఆ ట్రాన్సాక్షన్ జరపడానికి వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు. వేరే వాళ్ళకు 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఆ క్రెడెన్షియల్స్ అన్ని వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ పాస్వర్డ్స్తో సహా అన్ని ఇచ్చేస్తే, అంటే నా అకౌంట్ నేను ఇంకొకరికి ఇచ్చాను అనుకోండి, అమ్ముకున్నానంటే ఏమవుతుందంటే ఆన్లైన్లో నేను నా దగ్గర కొన్న వ్యక్తి అతను పూర్తిగా అకౌంట్ ఓనర్ లాగా, అకౌంట్ హోల్డర్ లాగా అతను ఆపరేట్ చేస్తాడు. సో ఇవి ఎందుకు చేస్తారంటే ఒకే అకౌంట్లో వీళ్ళ సొంత అకౌంట్లో ఉంటే వీళ్ళ పేర్లు బయటపడతాయి కాబట్టి, డైరెక్ట్గా వీళ్ళ నేరం అనేది వీళ్ళకు కనెక్ట్ అవుతుంది కాబట్టి తప్పించుకునే అవకాశం ఉండదు, అరెస్ట్ కూడా అవుతారు. కాబట్టి ఇట్లా ఈ అకౌంట్స్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి చేసి మనకు దారిని మళ్లించడం ఒకటైతే, రెండోది అడ్వాంటేజ్ ఇందులో ఒకే అకౌంట్లోకి తన సొంత అకౌంట్లోకి డబ్బు వేసుకున్నప్పుడు అది నేరం బయటపడినప్పుడు అది ఫ్రీజ్ చేస్తాం. మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే నేరంకి సంబంధించిన అకౌంట్ని బ్యాంక్ వారికి చెప్పి మనం ఆ అకౌంట్ ఇమీడియట్గా ఫ్రీజ్ చేస్తాం తక్షణమే. లేదా ఒక్కోసారి బ్యాంక్ వాళ్ళు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అవి చూసుకుని ఒకే అకౌంట్లో చిన్న అవుతున్నాయంటే మనకి ఇప్పుడు కొంత వ్యవస్థ ఉంది, ఆ రక్షణ వ్యవస్థ కొద్ది వరకు వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కూడా అనుమానం వస్తే దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. కస్టమర్కి వాళ్ళు చెక్ బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్, ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి, మీకు ఏమైనా తెలుసా, ఇది ఏమైనా ఉంటే ప్లీజ్ కాల్ బ్యాక్ అవర్ కస్టమర్ కేర్ అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించి ఈ విక్టిమ్ని దాదాపు 3 కోట్లకు పైగా మోసం చేయడం జరిగింది. ఇందులో చివరికి ఆ అకౌంట్లో, ఏ అకౌంట్లో అయితే ఈ ఆపరేషన్స్ అన్ని అయినాయో ఇవన్నీ కూడా చెక్ చేస్తే కేవలం 20 లక్షలు మాత్రమే ఉంచారు. 20 లక్షలు మాత్రం మనం ఫ్రీజ్ చేయగలిగాము. బట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఎందుకంటే మనం ఈ కేసులో మనం హార్డ్ డిస్క్లు, తర్వాత వాళ్ళ కంప్యూటర్ హార్డ్ డిస్క్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, అవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఫుల్లీ ఆన్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ అదర్ స్టేట్స్ పోలీస్. ఇతను గోవా రెసిడెంట్ కాబట్టి ప్లస్ నాగ్పూర్లో ఉంటుంటాడు. ఇది ఇంకా లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా ఛేదించి ఇంకేమైనా అకౌంట్స్ ఉంటే మనం అకౌంట్స్ నుంచి మనం డబ్బులు ఫ్రీజ్ చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం. సో ఈ కేసుని డిటెక్ట్ చేసిన మా సైబర్ క్రైమ్ టీమ్ is headed by Inspector of Police Gangadhar Garu and team members Srimati Uma, Sri C.H. Sunil Kumar, PC, Sri M.G. Sudarshan, Sri B. Naresh, Sri P. Ashok Kumar and Sri P. Sainan, Police Constable officers, and supervised by our Joint CP and the DCP. Thank you so much.